డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పిఠాపురం ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా తామంతా నిరాశ్రయులుగా మారితే కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిలో చిక్కుకుపోయి దయనీయమైన జీవితాన్ని గడుపుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదంటూ మండిపడుతున్నారు. వారు పిల్లలతో మేము రాత్రికి ఎక్కడ పడుకోవాలో కూడా తెలుస్తలేదండి. గోడలు అన్ని పడిపోయేలా ఉన్నాయండి. దీనికోసం మరి ఏం ప్రాసెస్ తీసుకుంటారో మరి మీ ఇష్టం అండి. గవర్నమెంట్ ఏ న్యాయం చేస్తలేదు. ఇల్లు తీసేసలేదు, ఎక్కడైనా స్థలాలు అయితే అక్కడనే ఎడతాం కదండి. ఎక్కడా లేక మాకు ఇక్కడ ఎడుతున్నామండి పిల్లలతోని. చాలా బాధ వచ్చేస్తుంది నాకు. మా పిల్లలు చూడండి ఎలా ఉన్నారో, దిక్కుమాల పిల్లల్లాగా. తిండి ఉండలేదు, తిప్పలు ఉండలేదండి ఇక్కడ ఉన్న వాళ్ళ. మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఎవరైనా గెలిస్తే ఎలా వస్తున్నారు అలా గెలిపోతుంది. గెలిపించేదాకా కాళ్ళు పెట్టుకుంటున్నారు, అంకిన్నారా జుట్టు పెట్టుకుంటున్నారు. గెలిపించినారు మమ్మల్ని ఏం చేస్తలేదండి. లేని పవన్ కళ్యాణ్ గెలిపితే మా బొట్టులు అలాగే ఎడుతున్నాయండి. మేము కోరి మేము పవన్ కళ్యాణ్ అనేసి మేము పెద్ద మోజుగా ఆయన కోరుకున్నాం. మరి మాకు ఏ దారి తెలియలేదు. మరి ఇలా మధ్యలో వదిలేస్తే మాకు ఏ పరిస్థితి ఏంటి? అప్పుడే 5 రోజులు బట్టి ఇలా ఇబ్బంది పడుతున్నాం కదా. చాలా నైట్ టైంలో ఏం జరుగుతుందని కూడా మాకు కూడా తెలియదండి. అంత భయంకరంగా ఉంది. 2 బిడ్డలు, నా భర్త, నేను, నలుగురు బతకాలండి. మేము నా పేరు అన్నది ఏమీ లేదు సార్ మాకు. మరి ఎక్కడో అద్దెంట్లో ఉన్నా గట్టి ఆ అద్దెల్లు కూడా పడిపోయేలా ఉన్నది సార్. మరి లేరండి, మరి పట్టించుకుంటాక ఎవరో ఒకరు గవర్నమెంట్, మరి ఏ గవర్నమెంట్ అన్నా గట్టి రావాలి కదా సార్. నాకు అధికారులు ఆయన చెప్పారండి, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి, పిఠాపురం అనేసి మేము మోజుగా గెలిపించుకున్నామండి ఆయన. మరి వచ్చేస్తుంది సార్, ఎక్కువ వచ్చేస్తుందండి. ఆ కాలం నిండా కూడా గురపటెక్క ఉంటుంది సార్. దానివల్ల పాములు కూడా పైకి వచ్చేస్తున్నాయి సార్. మాకు ఎప్పుడు వచ్చి ఎవరో పని లేదండి. పోయిన సంవత్సరం మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం తీయించారు సార్. ఎదురు తూందేరు అంతే సార్. ఇంకా అప్పటి నుంచి ఇంకేమి దానికి ఎవరు సొల్యూషన్ చేయలేదు సార్. మాకు తినడానికి కూడా ఏమి ఉండట్లేదు. ఇలాగ వచ్చేలా పోతున్నారండి. మీకు చేస్తాం, మీకు మంచిగా చెప్తాం, మీకు మంచి జరుగుతుంది అంటున్నారండి. ఇప్పుడు వచ్చి ఎవరు కూడా ఏ న్యాయం చేస్తా లేదండి. ఇలా చూస్తున్నారు, పోతున్నారండి, అంతేనండి. ఆ చెట్లు పొట్లాలండి, ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయండి. అదేమో మట్టి గోడలండి, గోడలు కూడా పడిపోయాయండి సార్. మొన్నటి నుండి అండి పిల్లలతో కూడా చంటి పిల్లలు కూడా నీకు ఇలాగ పెట్టుకొని ఉంటున్నామండి. నిద్ర సుఖాలు అనుకుంటాను, నీకు ఇలాగ ఉంటున్నామండి సార్ పిల్లలతో.